ముగిస్తున్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద ఇంతవరకు సభలో ఉన్న చాలా మంది సభ్యులు అందరూ కూడా వారి అభిప్రాయాలను కూడా చెప్పారు అధ్యక్ష. అది వారు చెప్పిన అభిప్రాయం అది వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని అలాగే బడ్జెట్లో ప్రభుత్వం తాలూకు ఆలోచనని ఏదైతే పెట్టారో దాన్ని వారికి అర్థం చేసుకున్న రీతిలో జరుగుతున్న పరిస్థితులు అనుమతి చేసుకుని వారు మాట్లాడిన సమస్య అధ్యక్ష. అది అయితే ఈ లక్ష్యం ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు అది రాబోయే కాలానికి ఒక దిశని నిర్దేశించి లక్ష్యాలను నిర్దేశించి ఉండాలి అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో అది కొరబడింది అధ్యక్ష. ఆ దిశ కానీ ఏం సాధిస్తామని కానీ కాకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కూడా పక్కన పెట్టి రాబోయే 2024 అంటూ ఒక గెజెట్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. మనిషికి ఓపు ఉండాలి, విజన్ ఉండాలి, దట్స్ ఓకే. కానీ ఏ పని చేసినా దానికి దానికి రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ ఉంటే దానికి దగ్గరలో వాస్తవానికి దగ్గరలో ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అధ్యక్ష. అది తప్పు కాదు, మానవుడు తప్పు కాదు, కానీ ఆశించవచ్చు. కానీ రియాలిటీకి దగ్గరలో మనం చూసుకుని వెళ్ళాలి అధ్యక్ష. దానికి ఆ లెక్కలకు తర్వాత వాళ్ళు చెప్పిన లెక్కలకు తర్వాత వెళ్తాను అధ్యక్ష. అవన్నీ కానీ ఎంతసేపు చూశాను అధ్యక్ష మరి ఇచ్చిన ఈ పుస్తకంలో ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేశామని, ఈ కార్యక్రమాలు చేశాయని, దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారి తనయుడిని వాళ్ళు ఈ ప్రసంగంలో పొగుడుకోవడం అది వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తాం అధ్యక్ష. వారు ఏ రకంగా ఎందుకు పొగిడారో ఎందుకు చేశారో అనేది వాళ్ళ విజ్ఞతకి. ఆర్థిక విధ్వంసం జరిగితే రాష్ట్రంలో వచ్చి పరిస్థితి లేకపోతే మరి ఈ 10 నెలల కాలంలో సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 93,000 కోట్లే కాదు అధ్యక్ష. దానికి ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు కలుపుకొని ఇది మార్కెట్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ కానీ ఇంకో 8,000, 5,000, 13,000 కోట్లు అంటే సుమారు 106,000 కోట్లని అప్పు చేసింది అధ్యక్ష. మరి ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు నీకు పరపతి లేకపోతే మరి ఈ దేశంలో మరి ఆ పరపతి సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి అధ్యక్ష? అది కాదు కదా అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. అదేదో ఈ ఒక్కరోజే మేము చేసినట్టు గత 10 సంవత్సరాల్లో గత సంవత్సరం చెప్పారు. ఆ తర్వాత అయిపోయిన బడ్జెట్ అయిపోయిన 10 నెలల కాలంలో ఆ రోజే ఆర్థిక మంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయన స్పష్టంగా ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత కార్పొరేషన్ చేసింది, ఎంత వారి గ్యారంటీలు ఇచ్చింది అంతా కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంతా కలిస్తే సుమారు 7 లక్షల కోట్ల వరకు వచ్చింది. అయినా మళ్ళీ బయట మాత్రం 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఏదో ఇస్తారు. సరే ఏదనుకుని ఏంటి అధ్యక్ష, అది వాళ్ళ తాలూగా విజ్ఞతకే వాళ్ళ తాలూకా మాటలుగా వదిలేస్తారు అధ్యక్ష వాస్తవంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే మనం ఏదైతే ఎన్నికల్లోనూ మాటిచ్చామో మాటిచ్చిన నెరవేర్చడానికి ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఏమని? సూపర్ 6 హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నది. దాంతోపాటు ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా ఇచ్చారు, హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా నెరవేర్చిన బాగా ఉన్నాయి. ఇది అప్పుడే 2వ బడ్జెట్ అధ్యక్ష. ఇది మొదటి బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది రెండో బడ్జెట్. మరి 2వ బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా మరి ఇచ్చిన హామీలని అంతకుముందు వచ్చి 1.5% ఇచ్చిన హామీల్లో 1.5% అమలు జరపడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇది పెన్షన్ ని అలాగే సిలిండర్లు ఉంటే సిలిండర్ 3 సిలిండర్కి 1 సిలిండర్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే 3,22,000 కోట్ల రూపాయలు పెట్టారో అందులో సుమారు 78,000 కోట్లు లోటే చూపెట్టారు. ఇది మేము దాన్ని చేసుకోవాలండి. మరి ఆ 80,000 కోట్లు కాకుండా సుమారు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి తీసుకొస్తారు అధ్యక్ష? మరి వాస్తవంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం దాన్ని చూసుకుంటే మీ దగ్గర ఉన్న నిన్న మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 15,000 లక్షల రూపాయలకి మీరు ఇస్తున్నారు.
ఇస్తే ఎంత అవుద్ది? సుమారు 13,112 కోట్లు కావాలి. అది వాస్తవం లెక్కలు ఇంటూ పెట్టుకుంటే అంతే. దాంట్లో ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మరి దానికి సంబంధించి మీరు కేటాయింపులు ఎంత చేశారు అధ్యక్ష? ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది అధ్యక్ష. బడ్జెట్ లో వచ్చి 9,400 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇట్స్ ఫైన్. కానీ అదే డిమాండ్స్ లోకి వెళ్ళినప్పటికీ 8,278 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏది వాస్తవం అంటే 8,278 యాక్చువల్ గా మీరు వచ్చి ఎక్స్పెండిచర్ చేయడానికి దీనికి పెట్టిన అంకే అధ్యక్ష. ఇది వాస్తవం కదా? మంత్రి గారు మాట్లాడడం చెప్పండి అధ్యక్ష, తప్పు కాదని, అది కాదని. మన డిమాండ్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటే దానికి సంబంధించి సుమారు 4,000 కోట్ల దగ్గర దీంట్లో గ్యాప్ కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మళ్ళీ మీరు ఇచ్చిన క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో, మరి ఆ విధి విధానాలు ఏంటో. మరి గత ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది. గత బడ్జెట్ 5,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మేము అనుకున్నాం 5,000 కోట్లు పెట్టారు. అలాగే ఏది మన దీపం పథకం ఒక సిలిండర్కి ఏ విధంగా 800 కోట్లు పెట్టారు అలాగే పెట్టారు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు విధి విధానాలు నేను రూపొందిస్తాను అనుకున్నాం అధ్యక్ష. లేదు, ఇప్పుడే సరే మే నెలలో అని చెప్పారు అధ్యక్ష. ఇదే ఆల్రెడీ మార్చి. మరి ఇప్పుడు వచ్చి విధి విధానాలు ఇంకా నిర్దేశించలేదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? దానికి స్పెసిఫిక్ డేటు నేను దానికి వ్యతిరేకం కాదు. ఐ అగ్రీ. మీరు ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వ విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే అది చేస్తారు. కానీ మేకన్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చి విధి విధానాలు పెట్టారు కదా, ఆ విధి విధానాలు మళ్ళీ దాన్ని వెట్టింగ్ జరగాలి కదా. జరిగినప్పుడు ఈ సమయం సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన. అది అంతకు తప్ప ఇంకేం కాదు. నా ఉద్దేశం అది ఆందోళన తప్ప ఇంకేం కాదు. అది మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మా ఆందోళన మీకు వ్యక్తపరిచాం. ఇది ఏ రకంగా అధ్యక్ష ఆలోచన చేయండి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి 20,000 రూపాయలు ఇస్తాను. 20,000 రూపాయలు ఇది కేంద్రం ఇచ్చింది కాక మళ్ళీ మొన్న మన వ్యవసాయ మంత్రి గారు హౌస్ లో మాట్లాడినప్పుడు మేబీ రైట్ ఆర్ రాంగ్ దయచేసి కరెక్ట్ చేయండి. ఒక తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను సర్దిద్దుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతో కలిపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు అని చెప్పారు. అదే నేను అదే చెప్తాను కదా. ఎన్నికల్లో వచ్చి 20,000 అని చెప్పారు. హౌస్ లో వచ్చి మంత్రి గారు వచ్చి దాంతో కలిపి 20,000. ఇట్స్ ఫైన్. దాంట్లో ఏమి కదా, దాంట్లో ఇబ్బంది లేదు. అధ్యక్ష, మంత్రి వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందు మేము 12,500 ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మేము అలా మోసం చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు స్పీచ్లు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష? మోసం దగ నేను మాట్లాడిన ఎంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాటలు రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరికి రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది. బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ ని మేము డివైడ్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టుండాలి అధ్యక్ష. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను? 20,000 మీరు చెప్పారు. ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకుంది అది. మీరు హౌస్ లో చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్. ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజున కూడా ఆయన మాట్లాడిన మాటల్లో చెప్పారు ఏమని, కేంద్రం ఇచ్చింది 42 లక్షల మందికి ఇస్తుంది. కానీ మన రాష్ట్రంలో అది కాకుండా ఈ రైతులు, కౌలు రైతులు, మిగతా వాళ్ళు కలిపి ఇంకో 12-13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కాక భూతత్వంలో పెట్టి ఎక్కడ మిగిలిపోతే వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కూడా చెప్పారు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం ఇచ్చింది సుమారు 53,58,000 ఇచ్చాము అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క అది దగ్గర సరిపోయింది. ఇంకా వ్యవసాయ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇంకో 1,000-2,000 ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఆయన చాలా విశాలోదయంతో ఆయన చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. రైతుల తరఫున కూడా మేము కూడా అభినందిస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. మేమేమి దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఏది జరిగినా ఇది మంచి జరగాలనే కోరుకున్నాం. మనందరూ వచ్చింది ఇక్కడికి కోరుకున్నది అందరూ. కానీ దానికి మీరు కేటాయింపు చేసింది ఎంత? 6,300 కోట్లు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 14,000 రూపాయల లెక్కనే వేసుకుంటే కావాల్సిందంత 7,500 కోట్లు. అంటే అక్కడికి ఇంకో 12,000 కోట్లు ఇంకా డెఫిసిట్ ఉంది. 1000 మీరు 200 తీస్తే ఇంకో 1000 కోట్లు. ఇది కదా పోనీ నా లెక్కల్లో తప్పు ఉంటే తర్వాత ఇంటికి పెట్టి నాకు పంపించండి, నేను సర్దిద్దుకుంటాను. ఇది నేను అడుగుతుందండి. మిగిలి బడ్జెట్ అయితే ఏం చేసినా పర్వాలేదు. మిగిలి బడ్జెట్ కాదు ఇది, డెఫిసిట్ ఉన్న బడ్జెట్. ఆర్థిక మంత్రిగా ప్రవేశించిన బడ్జెట్ సుమారు 80,000 కోట్లు లోటు బడ్జెట్తో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది. అందుకు ఇవన్నీ అడుగుతున్నాం. ఇంకా సరే ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయంటే ఇది ఆడబిడ్డ నిధులుంటే అసలు దాని గురించి సంఖ్య దేవుడు ఎరుగు. దేవుడు ఎరుగు. కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అనేది, నీడ్ ఎంత అనేది అది దేవుడు ఎరుగు. అసలు ఆ ప్రశ్నే లేదు. 50 సంవత్సరాలకి నిన్న బయలుకి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఆ ప్రశ్నే లేదు. అది కాకుండా మొన్న రోజున మా సభలో ఈ సభలోనే గత వారంలో డిస్టర్బ్ జరిగినప్పుడు ఏదైతే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 నెలల కాలం అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు? అట్టాసంగా రాబోయే కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక ఇంగ్లీష్ దాంట్లో వెర్షన్లు అయితే ఇచ్చేసామని ఉంది, తెలుగు వెర్షన్లు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. సరే ఇచ్చేసామా ప్రొవైడ్ అని మరి మంత్రి అంటే లేదండి ఇవ్వలేదు, ఇంకా అది ఇవ్వబోతున్నాము, అవి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. సరే అవకాశాలు కల్పిస్తున్నారు, ఇట్స్ ఫైన్. అవకాశాలు ఎప్పుడు వస్తాయి అనేది దానికి డెడ్ లైన్ లేదు కాబట్టి అది పక్కన ఉంది. మరి రాకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి పెడతారు? ఆ విషయాన్ని పొందుపరచాలి కదా. బయట రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ అవునా ఈ ప్రభుత్వం వస్తుంది నాకు 3,000 వస్తుందని మీరు యాప్లు వేసి ఇంటింటికి పంపించారు కదా. మీకు రాకపోతే పర్వాలేదు, నువ్వు హాయిగా తిరగచ్చు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ ఖరీదు ఆ 3,000 రూపాయలతో నీకు ఉద్యోగాలకి పెట్టుకునే వెసులుబాటుని మేము ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా అధ్యక్ష. అబ్బాయి మేమేమి కొత్తగా మేము చెప్పిన మాటలు కాదు, మీరే యాప్లు వేసి ఇంటింటికి సంతకాలు పెట్టి పంపించారు కదా అధ్యక్ష. ఇది వాస్తవని మరి అది ఎక్కడ ఉంది అధ్యక్ష? మరి దాని గురించి ఎక్కడ కూడా ఈ బడ్జెట్ లో ఉందా అధ్యక్ష? కనీసం ఎక్కడైనా దాని గురించి చిన్న మాట్లాడారు అధ్యక్ష? ప్రస్తావన లేదు. అది ఆలోచించి అడుగుతాం. ఎందుకంటే బడ్జెట్ అని కానీ రాష్ట్ర ప్రజలందరూ కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరూ ఏమిటి మనకు వెసులుబాటు వస్తుందా? ఏ కార్యక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఎంతో నెరవేరుస్తుందా? నెరవేర్చేట అన్నారు. అంతెందుకు అధ్యక్ష? ఆడవాళ్ళకు వచ్చి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి వచ్చేసాను అధ్యక్ష. నాకున్న అనుభవంతో ఇప్పుడున్న మన స్టేట్లో ఆక్యుపేషన్ రేటు 58% 60% దగ్గర ఉంది అధ్యక్ష. అంటే 40% బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి అధ్యక్ష. ఆ ఆడబిడ్డ ఆ ఉచిత బస్సు పెడితే దానికేమి మళ్ళీ స్పెషల్గా ఆయిల్ ఇవ్వక్కర్లేదు, డ్రైవర్ జీతం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఎవరి క్లీనర్కి వాడికి జీతం ఇవ్వక్కర్లేదు, బస్సు మెయింటెనెన్స్కి ఇవ్వక్కర్లేదు. అండ్ 40% ఫుల్ఫిల్ అవుతాయి కదా అధ్యక్ష. అయితే వెళ్ళిన 40లో 30%, 50% మంది మహిళలు, 50% మంది మగవాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. ఆ 30% కదా మీకు గుర్తింపు పడింది. 30% మందికే మీరు ఈ ప్రభుత్వం భరించారు. ఉచిత బస్సు ఇస్తే 100 మందికి భరించక్కర్లే. ఎందుకంటే ఆల్రెడీ 60%, 40% ఖాళీ తిరుగుతున్నాయి బస్సులు. అది మీరు ఇస్తానని చెప్పిన మాటే కదా. ఆ 30% ఎంత అవుతుంది? అంతా కలుపుకుంటే అయితే సుమారు 1,000 కోట్ల రూపాయలు, లేదా 12,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అంటే నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే, సరే మాట ఇచ్చాం, మా పని అయిపోయింది అని ఏదో నేను రాయలసీమను కాదు కానీ పూర్వం చనిపోయిన రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు కానీ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు ఉన్న సామెత చెప్పారు. ఆయన చెప్పిన సామెత ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆయన కూడా కాకుండా ఏట్లు వెళ్తే ఏటి మళ్ళప్ప, ఏటి దాటిన పోరపోడి మళ్ళప్ప అన్నిటి ఉంటాను అధ్యక్ష. ఆ సామెత లాగా చిన్నది
దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం కాదు. ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అధ్యక్ష? అది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే ఈ 5 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఈ పథకాలు మేము పెట్టడం పనిస్తాం, మేము చేతెత్తిస్తాం. ఇగో మేము ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్లు మేము పెట్టలేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఒక 1000 రూపాయలు పెంచుతాం తప్ప, అది కూడా 4 దఫాలుగా పెంచుతాం తప్ప ఇంకా కొత్తగా ఏ పథకం పెట్టలేమండి. మా పార్టీలో గొడవైంది అధ్యక్ష. మా నాయకులు కూడా అందరూ కూడా అయ్యో కాదు ఇది పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటే నో. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట చేయకపోతే మన తాలూకా విశ్వాసత పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకేదానికి ఉన్నాం అధ్యక్ష, విశ్వాసత కోసం పనిచేస్తాం తప్ప ఇచ్చిన మాటలు వచ్చి మార్చుకొని గంటకో మాట చేద్దామని ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష మేము. కాబట్టి ఇవి చేయకుండా ఉన్నాం అధ్యక్ష. సరే ప్రజలు వచ్చి మీరు ఇచ్చిన మాటలు నమ్మారు, విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు, మీ అటున్న వచ్చి ఇటు మమ్మల్ని కూర్చోబెట్టారు, ఫైన్, మీ యాక్సెప్టెడ్. మేము కాదనుకుంటే అవదే, మేము అంగీకరిస్తున్నాం. కానీ దయచేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. అది కూడా వేల కొలది నాకు డిస్కషన్ జరిగింది బాసు, మద్యపానం చేసేది ఏమైందో నేను ఎందుకంటే నీకు ఆన్సర్ చేయకూడదు, అధ్యక్షుల్ని ఆన్సర్ చేయాలి కాబట్టి నేను మీకు మాట్లాడండి కాదు చెప్తాను దాని గురించి కూడా. ఎందుకంటే డైవర్ట్ అయిపోద్ది, ఎందుకంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. మళ్ళీ ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదో కార్యక్రమం ఉందని ఆయన చెప్తున్నారు. ఇందాక డిస్కషన్ లో చెప్పారు మాకు, అందుకని నాతో ఇంకో 3 మాట్లాడేవారు. మీకు సమయం లేదంటే సరేలే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం అందరం ఓకే అని. గుడ్ ఇంటెన్షన్ తో బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, గుడ్ ఇంటెన్షన్ అది కార్యక్రమం అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతి దానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఈ నెలలో వచ్చి ఒక రైతన్న ఎన్నో వైఎస్ఆర్ చేయవద్దు అయితే ఒక నెలలో వచ్చి 0 వడ్డీ అయితే ఈ కార్యక్రమం అలాగే ఇచ్చాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళలకు సంబంధించింది 9 లక్షల సుమారు 9 లక్షల సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. 9 లక్షల డ్వాక్రా సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నాయి. వాటి 0 వడ్డీ మనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అధ్యక్ష. ముందు పావుల వడ్డీ ఇచ్చింది, తర్వాత కరెక్ట్గా ఎవరు పే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ మళ్ళీ రీయింబర్స్ పెట్టి ఇవ్వడం అనేది చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వాలు చేస్తాం. కానీ ఇప్పుడు ఎంత కేటాయించారు తెలుసా అధ్యక్ష? 9 దానికి 100 కోట్లు. పునః ఆ మహిళలకు సంబంధించిందేనే అరకొరగా కాకుండా ఎంత వద్దో కరెక్ట్గా చూసి ఓ 10 కోట్లు అటు ఇటు పెట్టుకోవాలి కదా అధ్యక్ష. దానికి 100 కోట్లు. మరి ఏ రకంగా దాన్ని 9 లక్షల సొసైటీకి డ్వాక్రా సొసైటీలు ఉంటే మనం ఇచ్చింది 100 కోట్లు. చూడండి అధ్యక్ష, ఇది ఎంత రియలిస్టిక్ గా ఆలోచన చేస్తున్నారు. అందుకని ఈ బడ్జెట్ మీద వచ్చి ఈ రకమైన అన్నది ఇది రియలిస్టిక్ గా లేదు, వాస్తవికతగా లేదు, వాస్తవికత దూరంగా ఉంది అని ఆ రోజు మీకు నేను చెప్పిన మాట అది అధ్యక్ష. ఇంకో విషయాన్ని అధ్యక్ష, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఈ బుక్ లో చెప్పారు. ఎందుకు వాస్తవ మాట్లాడుతుందంటే ఈ పుస్తకంలో చెప్పారు. వైజాగ్ లో వచ్చి 46 కిలోమీటర్లు, మన అమరావతిలో వచ్చి 38 కిలోమీటర్లు మెట్రో రైలు 3 సంవత్సరాల్లో మేము ప్రారంభించబోతున్నామని. పనులు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాము. ఎస్, చాలా సంతోషం మాకు చేస్తే. మరి దానికి సంబంధించిన కేటాయింపు కానీ దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే మెట్రో రైలుకి మేము సహాయం చేస్తున్నాము, దానికి ఇంటర్వ్యూస్ కింద ఇదిగో కేటాయించామని ఎక్కడ ఉంది అధ్యక్ష? దానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూషన్ లేకపోతే అవ్వదు కదా అధ్యక్ష, అందరూ తెలిసిన విషయం కదా అధ్యక్ష. అది కేంద్రం తాలూకా సాయం ఉండాలి కదా అధ్యక్ష. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, మరి ఈ సంవత్సరం పెట్టకపోతే ఈ సంవత్సరం లేనట్టే కదా. అంటే మీరు చెప్పిన 3 సంవత్సరాల్లో ఓ సంవత్సరం పోయినట్టే కదా. ఒక నర్సరీ పెడితే పోయినట్టే కదా. మరి దానికి ఎక్కడ సార్థకత ఉంది? ఎక్కడ ఈ మన 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 ముఖ్యమైన ఫోటోతో ఉన్న ఈ బడ్జెట్ దీనికి సార్థకత ఉంది చెప్పండి అధ్యక్ష. దాన్ని అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు పెట్టారు? ఆ వాక్యం ఎందుకు అవసరం అధ్యక్ష మనకి? ఆ వాక్యం మెట్రోలో ఎందుకు గొప్పగా ఏదో హడావుడికి చెప్పడానికి తప్ప
మేమేం అనట్లేదు. అది పట్టకపోతే డిస్కషన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అది అసలు ఊసే లేకుండా బడ్జెట్లో లేదు, కేంద్ర బడ్జెట్లో లేదు. మరి ఈ రకంగా ఇది అంతే కదా అధ్యక్ష. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే విజన్ డాక్యుమెంటరీ ఇచ్చారు కదా అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ ఇందాక చెప్పాను ఉండడంలో తప్పు కాదు, కానీ విజన్ డాక్యుమెంటరీకి ఇచ్చిన దాంట్లో మీరు 47కి ఇచ్చింది, మనం వచ్చి ఈ దీంట్లో మరి కేశవ్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఎందుకు పెట్టారు, కానీ అంత డాలర్స్లోను బిలియన్స్లోను ట్రిలియన్స్లోను పెట్టారు అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ చూడండి, విజన్ డాక్యుమెంటరీలో 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది బడ్జెట్ లో పెట్టలే, బడ్జెట్ డాక్యుమెంట్ లో మీ స్పీచ్ లో తమ స్పీచ్ లో ఉంది అధ్యక్ష. బడ్జెట్ తమ స్పీచ్ గవర్నర్ స్పీచ్ దీంట్లో పెట్టారు. చూడండి ఏ రకం పెట్టారు కాదు అధ్యక్ష. జీడిపి వచ్చి ఇప్పుడు మనకున్నది, మన జీడిపిని ఇప్పుడు 170 బిలియన్లు డాలర్స్ వచ్చి ఉంది. 170 బిలియన్ డాలర్స్ అంటే 14.2 లక్షల కోట్లు. ఇది 47కి వెళ్ళినప్పటికీ 2.4 ట్రిలియన్లు అంటే 200 లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. ఏ రకంగా వాస్తవం కాదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే 3,200 డాలర్ అంటే 2,60,000. దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి? ఇది చిట్ ఫండ్ కంపెనీ, ఇది మాదిరి చిట్ ఫండ్ కంపెనీ బిలియన్ రావడానికి. ఇది దయచేసి ఆలోచించాలి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంటాయి. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%? ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు. బయట వచ్చి ప్రజల దగ్గర వచ్చి వ్యాపారాలు లేవు. జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగం వస్తుంది అధ్యక్ష? చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. జిఎస్టీ ఈ 10 నెలల కాలంలో 3.70 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16%కి వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానికి పెట్టారు అధ్యక్ష. ఏం బాధలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు గారి సంతోషం అది జరిగితే సంతోషం అధ్యక్ష, నేను అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 196 కోట్లు. మంత్రి గారికి ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారికి ఉన్నారు. 196 కోట్లు ఈ ఆదాయం ఈ 10 నెలల కాలం వచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం అదే. దాన్ని వచ్చి నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు తెలుసు అధ్యక్ష? దీంట్లో 1,340 కోట్లకి ఇచ్చారు ప్రొజెక్షన్. సార్ బ్రీఫ్ చేయండి సార్. అంటే స్టార్ట్ అయింది అధ్యక్ష. కూర్చోమంటే కూర్చుంటాను. ప్రైవేట్ నమ్మట్లేదు, లేదు వద్దు మానేమంటే మానేస్తాను. నేనే అభ్యంతరం లేదు కేశవ్ గారికి ఇబ్బంది ఉంది కూర్చోండి అంటే కూర్చుంటా, లేదు మీకు ఇబ్బంది ఉంది కూర్చోమంటే కూర్చుంటా అధ్యక్ష. అపార్థం చూసుకుంటున్నాను. బ్రీఫ్ చేయమన్నాను తప్ప కూర్చోమనలేదు. అదే బ్రీఫ్ చేయడానికే నేను డైవర్షన్ అయ్యి వాస్తవం లేకుండా బయట ఎగ్గిలు చెప్పి గాలి కబుర్లు చెప్తే మీరు తమానొచ్చు. మీరు ఇచ్చిన పుస్తకాలు అంకెలే చెప్తాను.
ఇందాక దీని గురించి గత 4 రోజులు అదే పనిగా ఒక గంట మాకు ఎప్పుడు ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఎందుకంటే కేసు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి రాకు ఒక 20 సంవత్సరాలు పరిచయం, ఏది పట్టుకుంటే ఏది మాట్లాడతాను అనుకుని అందుకు ప్రతిదీ మా బుక్ లో తీసి చెప్తాను. ఎక్కడ డైవర్షన్ లేదు కాదు. ఇవన్నీ ఏదండి ఎన్ని అడిగారు? కొండంత వెలగ కాదు కొండంత వెలగ ఏదున్నా చూసుకోవాలి కదా. మరి ఇది కొండంత ఒక్కలేదు, బయట ఉన్నాయి, మీకు దీని లెక్కల్లో ఉన్నాయి. ఈ రకంగా వాస్తవికంగా ఉంటే ఏ రకంగా మరి మనం దీని గురించి మనం మాట్లాడతాం అధ్యక్ష? చెప్పండి. ఈ ధర్మం ఇలాంటి బడ్జెట్లు వాస్తవంగా విరుద్ధంగా ఉన్న బడ్జెట్లు పెట్టడం ధర్మం చెప్పండి. అది కాదు కదా. ఇచ్చిన సూపర్ 6కి ఎక్కడ శానిటరీ లేదు, ఇచ్చిన హామీలకి ఎక్కడ నెరవేర్చడం లేదు. ఇంకోటి చెప్పండి, తప్పలేదు. గత సంవత్సరం 1.5, ఈ సంవత్సరం వచ్చి ఇంకొక 1.75 అంటే శాతం, అంటే మొత్తం 6 ఇట్లు ఏంటి. ఇంకో వచ్చే సంవత్సరం వచ్చి ఇంకొకటి, ఆ వచ్చే సంవత్సరం ఇంకోటి, ఎలక్షన్ అప్పుడు వచ్చి ఫైనల్ గా ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పండి, తప్పలేదు. మేము వీఆర్ నాట్ ఎందుకంటే ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పరిస్థితులు. మేమెందుకు అడుగుతున్నామంటే మాకు సంపద సృష్టించవచ్చు, సంపద చేయవచ్చు అన్నాను కాబట్టి. లేకపోతే మేము చేయలేమని చేతెత్తిస్తాం కదా. మేము చేయలేము, మేము ఈ రకంగా ఇవ్వలేము, ఎందుకంటే ₹1 అదనంగా ఈ ప్రజలకి మేము అందించలేము. 2,78,000 కోట్లు మేము వచ్చి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, అంతకంటే మేము చేయలేము అని మేము చెప్పాము. మేము చెప్పలేదు అనలేదే. మేము అంతకంటే ₹1 మీరు వచ్చి కాదు మీరు ఎందుకు ఇస్తున్నారు కదా. మరి సంపద సృష్టి వచ్చి ఇంకో మంత్రి గారు చెప్పారు చెత్తలో సంపద సృష్టిస్తామని. నేను ఎప్పుడో పేపర్లో చూశాను అధ్యక్ష. ఒక మంత్రి గారు స్టేట్మెంట్ కూర్చున్నది 80 లక్షల టన్నులు వచ్చి చెత్త వచ్చి పెరిగిపోయింది అధ్యక్ష. 80 లక్షల టన్నులు చెత్త పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎస్, పెరిగిపోదు బాబు అధ్యక్ష, పెరిగిపోదు. గత 10 నెలల నుంచి ఏదైతే చెత్త పన్ను కోసం మేము ₹3, ₹2 వేసామో అది తీశారు. అది మీ ప్రభుత్వ విధానం, తీసేయండి, అభ్యంతరం కాదు. మరి ఆల్టర్నేటివ్ పెట్టి అది ఎత్తించాలి కదా, చెత్తని ఆల్టర్నేటివ్ పెట్టి ఎత్తించాలి కదా. మీరు తీయడం గొప్ప తీశారు, మరి చెత్త ఎత్తించాలి కదా. చెత్త కంపులు కొడుతుంది చూడండి, ఊర్లో అంటే వెళ్ళి ఇంట్లో చూడండి, ఓడలని చూడండి, ఎవరు చూస్తున్నారు చూడండి. కనీసం మన ఇంట్లో మన ఉదయం వచ్చేస్తాం కాబట్టి మన ఇంట్లో మన ఆడవాళ్ళు అడగండి, ఇంటి ముందుకు వచ్చి చెత్త ఎత్తున్నారు లేదు. గత 10 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చి చెత్త ఎత్తడం మానేశారు అధ్యక్ష. మరి 80 లక్షల చెత్త ఉంది, 80 టన్నులు ఉందని చెప్పలేదు అధ్యక్ష. అది కాదు, ఇది నేను అడుగుతుంది ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేయండి. ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం విధానాలు, ఆ ప్రభుత్వం విధానాలు, ఎందుకంటే ప్రజలిచ్చిన ప్రివిలేజ్ అది. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. మేము ఎన్ని చెప్పుకున్నా సరే అది శాంటిటీ ఉండదు. ఎందుకంటే ప్రజలిచ్చిన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు వాళ్ళ విధానాలతో ప్రజలను ఒప్పించి వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడం, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయడం ఆ ప్రభుత్వ విధానం. ఆ చెత్త పని తీసిన చెత్త ఎత్తారు కదా అధ్యక్ష. ఈ రకంగా ఉంటారుగా. ఇవ్వండి, కాదన్నా కదా. మీరు చేస్తానని చెయ్యండి బాబు అని చెప్తున్నాను. నేనేమి మీరు చేస్తామని చెప్పిన మాట చేయండి అని అధ్యక్షుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది అంటే మరి 80 లక్షల చెత్త తీస్తారని మా మీద ఎందుకు అందేయమంటున్నా? అది నేను చెప్పింది. మా మీద ఎందుకేడు 10 నెలలు బట్టి చెత్త తగ్గిపోతే ఎంత ఉండదాన్ని అడుగుతున్నాను. అంతే తప్ప నేనేమి మీద కాంట్రవర్సీ లేదు. నో కాంట్రవర్సీ దానికి నాకు. ఇంత అధ్యక్ష ఇక ఎన్నో చెప్పుకొస్తారు. మన జరిగింది దీంట్లో ఈ డెబిట్స్ గురించి, అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ ఆఫ్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుకున్నాం కష్టం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుని ఇచ్చారే 2019లో.
ఇవ్వలేదా? వాస్తవం కాదా? పంపించమని షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి, చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జిఎస్ కూడా, ఎన్ఆర్జిఎస్ కూడా ఆ రోజుకి 2340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే నా మీద తీర్మానం పెట్టండి. సత్యంలో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా మీరు. ఒకదానికి కాదు, సుమారు 25 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చి 90,000 కోట్లు ఉంది మంత్రి. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్. అప్పుడు 4 పైసలుగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడు 4 పైసలుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి చెప్తాను, చెప్తాను. ఈ షీట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే, గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ, మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే, ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్అప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. ఆ అప్పులుగా కట్టబ. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడ్బందీ మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చెన్నాయుడు గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నాం. కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్, 10 minutes అవనండి, 50 minutes అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చుంటాను. నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూర్చొని పోతాను. అదిగో మరి చైర్మన్ మరి అలోపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడచ్చా? ఆ ధర్మాది కాదు మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను. మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను. నాకేం అభ్యంతరం లే, కూర్చున్నాం. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇంకా మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మన మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని పవర్ సెక్టర్ విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం, భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప
ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాని ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి, తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతకులు కప్పేయాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, రేపు సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్డు అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. మీ రోడ్డు సెలెక్ట్ చేయండి, ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉన్నాయి చూడండి. ప్లీజ్ కంటిన్యూ. రికార్డు మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం, ఆయన చేస్తామంటారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయ ఆర్ఎన్బి, పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు? మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు పింఛను 3000 చేస్తాము అని ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? 250 పంచి ఎలక్షన్లకు 10 రోజులు ముంచేశారు. వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. కూర్చోండి. ఎల్ఓపి గారు వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మేము ఆ రోజు చెప్తాను, దాని మీద డివిషన్ వద్దండి. నిన్న ఎన్నికల ప్రణాళిక, నిన్న మా ఎన్ఎక్షన్ మేనిఫెస్టోలో కూడా వచ్చే ఎన్నికల ఒకవేళ మా ప్రభుత్వంగా వస్తే ఇంకో 1000 రూపాయలు పెంచుతాం, కానీ అది కూడా 270 పెంచుతామని చెప్పాం. మా దగ్గర ఏమి 2 మాటలు లేవే. మీలాగా వచ్చి నీకు 15 ఇస్తాను, అప్పుడు 2 సంవత్సరాలు దాటలేదే. మేమేం దాటేసామా? అది కాదు అధ్యక్ష, ఈ ధర్మం కాదు ఈ మాటలు. పవర్ సెక్టర్ సార్, సరే చూద్దాం. ఇవ్వాలనే మా కోరిక. రెవెన్యూ మంత్రి గారు ఇవ్వాలని మా కోరిక, ఇవ్వాలని మా డిమాండ్. దానికి ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఇంకా గ్యాప్ ఉందో బడ్జెట్ లో ఆ 4000 కోట్లు కలిపి ఇవ్వమనే కోరుతున్నాం. ఉంది దాని లోటు బడ్జెట్ అదే ఎక్కడ నుంచి సేకరిస్తారో ఆలోచించేమని అడుగుతున్నాం. మేము అడిగింది అదే, అంతకంటే ఏం అడగలేదే. మేము ఇవ్వాలనే కోరుతున్నాం, ఇవ్వనే డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చి ప్రజలు వచ్చి వాళ్ళు కాసు కూర్చున్నారు, ఇది చెయ్యనే కోరుతున్నాం. మేము తప్పు చెప్పలేదే మీకు. ఈ పవర్ సెక్టర్ వచ్చి విధ్వంసం చేస్తారన్నారు అధ్యక్ష. పవర్ సెక్టర్ 2014-19లో అధ్యక్ష ఈ పవర్ సెక్టర్ కి 56,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. 56,000 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం అదే అధ్యక్ష పేశారు. మరి 19-24లో మేమంతా పవర్ సెక్టర్కి అప్పు ఇచ్చాం అధ్యక్ష. చూడమని అంకెల్లో చూడమని అధ్యక్ష, 36,000 కోట్లు మాత్రమే. 36,000 కోట్లు మాత్రమే. ఏదైతే ఇప్పుడున్న 1,22,000 కోట్లు ఉందో అది పాతది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో 1914లో ఇంకో 50,000 కోట్లు. దాని తర్వాత మేము చేసిన అప్పు తెచ్చి 36,000 కోట్లు కలిపితే 1,22,000. ఆ 1,22,000 మేము పెట్టింది కాదే, కాగితాలు ఉన్నాయి, ఇవి వాస్తవాలు ఇంకోటి చూడండి అధ్యక్ష. చూడండి, మీ దగ్గర పంపిస్తాను చూడమని అధ్యక్ష. నమ్మకం చెప్పాము. అంతేకాదు
అంతేకాదు నిన్న కూడా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఏది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గించిన సంగతి దేవుడు. ప్లీజ్ ప్లీజ్ అదే చెప్తాను. ప్లీజ్ నా అధ్యక్ష 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 1 మినిట్ అధ్యక్ష అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష 1 మినిట్. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేవు అధ్యక్ష. అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే. అది మీరే కూర్చోండి. ఆ ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు, కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష. మీరు కంటిన్యూ చేయండి. కూర్చోండి. సార్ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్. ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. 10 minutes లో క్లోజ్ చేయండి. ఎందుకంటే 10 minutes కాదు, 1 నిమిషాలు కొంచెం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు. ఎందుకంటే ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ విధానాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వంతో ఇచ్చిన బడ్జెట్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు. మంత్రి గారు చెప్పండి, ఫైనాన్స్ మినిస్టర్ లెగమని ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు చెప్పిన ఆయన చెప్పారు కదా అధ్యక్ష, ట్రోప్ ఛార్జీ గురించి. ట్రోప్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ కూడా బడ్జెట్ వల్ల, డిస్కౌంట్ ఓవర్ పర్చేసింగ్ వల్ల, లేకపోతే ఇంకోటి వల్ల, దీని వల్ల ట్రోప్ ఛార్జ్ 15,000 కోట్లని రెగ్యులేటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు ఇవి వచ్చినప్పుడు మీరు పెన్షన్ వాళ్ళు ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వండి. ప్రజలు ఎందుకు భారం అయ్యాలా? అంతకుముందు ప్రభుత్వంలో మేము 48,000 కోట్లు ఈ డిస్కమ్లకి ఇలాంటి సబ్సిడీలు ఇవ్వలేదా? ఇది వాస్తవం కదా. గత 5 సంవత్సరాలు మీకే చెప్తాను అధ్యక్ష. గత 48,000 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. 48,000 కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇచ్చి ప్రజల మీద భారం అయ్యాలా? ఎందుకు చేయాలా? ఎస్, చెప్పింది అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్. ప్రభుత్వం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి పని? చేయాలి కదా. అది చేయకపోతే ఎలాగా? 10 minutes అని చెప్పాను కదా. 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. మీరు మాట్లాడకండి. మీరు ఇలా ఇంటరప్షన్ అయితే ఎక్కడ? మీరే కూర్చోండి. కూర్చోండి. నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్యం అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన, సత్యదూరమైన మాట ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి. రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష? ఇది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన నిలిచి ఒప్పుకోను, తీసి ఒప్పుకోలేదు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు. కూర్చోండి. అది ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీకు 1 minute. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి.
మీరు మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. నా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి దయచేసి కూర్చోండి రాజు గారు కూర్చోండి అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు, ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంటు మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి ఇంకా కరెంటు మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది. సార్ కూర్చోండి. రిప్లై బై శ్రీ పయ్యావుల కేశవ్.